టాలీవుడ్ హీరోయిన్ గా కమిటీ కుర్రాళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ మొక్కుబడిగా భావిస్తూ ఉంటారు. అయితే టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను ఆ బెల్లం తక్కెళ్ళలో కూర్చోబెట్టి దాని బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పిస్తున్నట్టుగా ఆమె తల్లి సోషల్ మీడియాలో అకౌంట్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా మంది సమ్మక్క సారలమ్మ దేవతలను అవమానించేలా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే టీనా శ్రావ్య తల్లి మాత్రం తాము దేవతలను అవమానించలేదని, తమ పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాలేనప్పుడు అంతా సెట్ అయితే అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చి బంగారం ఇచ్చుకుంటామని, సర్జరీ అయ్యి కోలుకున్నాక ఇప్పుడు సమర్పిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వీడియోకి కొంతమంది ఇలా బెల్లాన్ని సమర్పించడం కరెక్టే అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం మీరు తెలంగాణ దేవతలను అవమానించారు అంటూ వీడియోను డిలీట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. టాలీవుడ్ హీరోయిన్ గా కమిటీ కుర్రాళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ మొక్కుబడిగా భావిస్తూ ఉంటారు. అయితే టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను ఆ బెల్లం తక్కెళ్ళలో కూర్చోబెట్టి దాని బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పిస్తున్నట్టుగా ఆమె తల్లి సోషల్ మీడియాలో అకౌంట్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా మంది సమ్మక్క సారలమ్మ దేవతలను అవమానించేలా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే టీనా శ్రావ్య తల్లి మాత్రం తాము దేవతలను అవమానించలేదని, తమ పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాలేనప్పుడు అంతా సెట్ అయితే అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చి బంగారం ఇచ్చుకుంటామని, సర్జరీ అయ్యి కోలుకున్నాక ఇప్పుడు సమర్పిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వీడియోకి కొంతమంది ఇలా బెల్లాన్ని సమర్పించడం కరెక్టే అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం మీరు తెలంగాణ దేవతలను అవమానించారు అంటూ వీడియోను డిలీట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి.